వర్మ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? చివరిగా ఏం చెప్తారు ప్రజలకు? వర్మ గారికి ఎందుకు ఓటేయాలంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ. హ్మ్. దర్శన్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఓకే. 5 సీట్లు 10 సీట్లు అటు ఇటు రావచ్చు. హ్మ్. అసలు ప్రజలు ఎవరైనా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ లోక్సభ అభ్యర్థికి ఎన్నిక కావాలని కోరుకుంటారు. హ్మ్. అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. రెండోది నా వ్యక్తిత్వం. నమ్మదగ్గ వ్యక్తి. 34 సంవత్సరాలు నేను వేరే పార్టీలో ఉంటే చాలా మంచి అవకాశాలు వచ్చాయి. హ్మ్. మనిషి నా మీద నమ్మకం. ఇంకొకటి డెవలప్మెంట్ విషయంలో నేను ప్రజాప్రతినిధి, నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉండగానే పార్లమెంట్ అభ్యర్థి ఒక ఎంపీ చేయవలసినటువంటి అభివృద్ధి పనులు నేను చేశాను. ఈ వేళలో రైల్వే గేట్ విషయంలో కేంద్ర మంత్రులు వాళ్ళు అవ్వలే కాంగ్రెస్లో. అలాగే వాటర్ అమృత పథకం విషయంలో, వాటర్ సర్వీస్ రిజర్వాయర్ల విషయంలో, జాతీయ కేంద్రానికి సంబంధించి కొన్ని పథకాలకి నేను ఆల్రెడీ నేనేమి కాకపోయినా చేసి చూపెట్టాను. కాబట్టి నన్ను ఎంపీగా ఎన్నుకుంటే నాకున్నటువంటి బీజేపీ జాతీయ నాయకుల ప్రయోజన పరిచయాలతో, కేంద్ర మంత్రుల పరిచయాలతో మరింత ముందుకు ఈ అభివృద్ధిని తీసుకెళ్ళగలిగినటువంటి నమ్మకం ప్రజలకు ఉంది.